హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న జరిగిన ఇన్సిడెంట్కి అయితే చేయొద్దు అనుకున్నా, కాకపోతే మనకి కమెంట్స్ రావడం జరిగింది. అవి అందులో మనకి ఏంటంటే ఇప్పుడు మన పెట్టిన వీడియోలో ఇలాంటి వీడియోలు అయినా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు. ఒక అన్వేషణ అని కానీ ఎవరో ఒకరి వాళ్ళ ఫస్ట్లో వీడియోలు చాలా బ్యాడ్ కమెంట్స్ రావడం జరిగింది. అవి కామన్ అన్న, మీరు దాన్ని పట్టించుకోకండి, మీరు చేసే మంచి పని మాకు నచ్చిందని అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకో విషయం ఏంటంటే, ఒక భయ్య అయితే డైరెక్ట్ వాట్సాప్లో ఒకవేళ మీకు ఏమైనా బ్యాడ్ కమెంట్స్ కానీ కాల్స్ కానీ వస్తే జస్ట్ ఫార్వర్డ్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ అబౌట్ దట్ అన్నాడు. ఒక్క విషయం నాకు బాగా నచ్చింది. సో దే ఆర్ సపోర్టింగ్ మీ, సో ఐ హ్యావ్ టు సపోర్ట్ యూ, అంతే, దట్స్ ఇట్. ఇంకా నేను ఇంకేం మైండ్లో పెట్టుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఎందుకు కొన్ని కాల్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను, కొన్ని మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోయాను, ఇట్లా మీరు పెట్టిన దానికి రిప్లై ఇవ్వలేకపోయింది. ఎందుకంటే నేను బయట ఉన్నానండి. ఒక ఛత్రపతి మహారాజు మనకి పొద్దున ర్యాలీస్ అనేవి జరిగాయి. సో అందులో కొంచెం పార్టిసిపేట్ చేసామన్నమాట. సో నాకు చాలా ఇష్టం అనమాట ఆయన, ఆ వ్యక్తి ఛత్రపతి మహారాజు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మార్నింగ్, చాలా మంచిగా అనిపించింది. సో ఈవినింగ్ వచ్చాక రిప్లై ఇద్దామంటే ఫుల్ ఈరోజు మొత్తం టైం అక్కడ స్పెండ్ చేయడంతో ఇంకా అవ్వలేదు. వీడియో కూడా చేస్తాను లేదో అనుకుంటూ చేశాను అనమాట. సారీ ఫర్ దట్. అండ్ ఓకే, మనం ఫస్ట్ చూసుకెళ్ళిపోదాం. ఇంకా కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తే ఇక్కడ చూపించిన విధంగా అక్కడ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ ప్రెస్ చేసేస్తే నా తర్వాత బెల్ ఐకాన్ కొడితే భలే ఉంటుంది, మీకు అన్ని వీడియోస్ అనేది వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాడ్కాస్ట్ ఉంది, మన పాడ్కాస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి, మనకి ఫస్ట్ నుంచి ఉన్న వీడియోస్ అనేది ఉన్నాయి. సో అన్ని వీడియోస్ చూసి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకుండా డైరెక్ట్గా తెలుసుకోకుండా జాయిన్ అయిపోయిన తర్వాత అది రియల్ ఫేకా అంటే మాకు ఇలా చెప్పగలుగుతాను. ఓకే, అండ్ మీకు కొన్ని కొత్త కమెంట్స్ కూడా వచ్చాయి, దానికి కూడా మనము డౌట్ క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే, కొత్తది అండ్ నేను జరిగిన అన్నిటికి డ్రింక్ వెళ్దాం. సో రియల్గా చెప్పాలంటే నేను తీసుకున్న అన్ని ఫ్లేవర్స్ కంటే ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, పీచ్ ఫ్లేవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఎలా తాగుతారంటే లీటర్లు తాగేస్తారు. ముద్రాస్వామి తాగకరా అన్నా కూడా ఒక మంచి పల్ప్ తోటి ఉంది కాబట్టి నిజంగా నేను ఎన్నిటికన్నా కూడా ఫస్ట్ వాసన చూడంగా ఏంటన్నా మ్యాంగో అనుకున్నా, తర్వాత తాగుతున్న కొద్దీ టేస్ట్కి ఇంకా తాగాలనిపిస్తుంది. సో ఇది ఉన్న మన మజా మనకి ఎలా అంటే వచ్చే సమ్మర్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది. రియల్ ఫుడ్ డ్రింక్ ఏదంటే ఇదే. అసలు చాలా బాగుంది. వాటర్ కూడా రెడీ పెట్టుకుంటున్నాను. మన వీడియో ఒక 10 to 5 minutes వెళ్ళాక వాటర్ కూడా తాగేద్దాం. వాటర్ కన్ఫర్మ్ తీసుకోండి. అలాగే ఇంకో థింగ్ ఏంటంటే, ఇదేదైతే మీరు మన అలోవేరా జ్యూస్ ఉందో దాన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంకోళ్ళు ఎవరైనా చూస్తూ కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడా మీకు దొరకదు. కేవలం మన ఫర్ ఎవర్ స్టోర్లో కానీ, లేదంటే మన యాప్స్ ఉంది కదా, మన ఫర్ ఎవర్ యాప్. సో అందులో మనకి వెబ్లో డైరెక్ట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనకి ఇలా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అమ్మడం కానీ అలా జరుగుతుంది. అండ్ ఇలాగే మాకు సంబంధించిన ఆంటీ సంథింగ్ ఎవరో ఉంటే వాళ్ళు ఇలాగే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంది. నా దగ్గర నాకు తెలియదు కాబట్టి ఇది చాలా ఇయర్స్ బ్యాక్ది. సో అది మీకు చెప్తాను. సో కమెంట్స్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. ఓకేనా. ఓకే, సో ఏంటంటే కొత్త కమెంట్స్ మన పాత సైడ్కి పెట్టేద్దాం అవి. ఓకే, ఫర్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ 30,000 ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2cc products by don't buying 2cc any persons please 30,000 money is waste. ఈయన ఏమంటున్నారంటే, ఒకవేళ నేను 30,000 పెట్టుకొని వస్తానండి, సో వేరే వాళ్ళు నాకు ఆ 30,000 పెట్టుకోరాకపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అంతేనా కదండి. ఓకే, సో మీరు అడిగిన డౌట్ చాలా బాగుందండి, నేను రిప్లై ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ప్రొడక్ట్ వేస్ట్ అయితే మీరు డబ్బులు వేస్ట్ అనుకోవచ్చు. సో నేనేమంటానంటే, ప్రొడక్ట్ని మీరు వేరే వాళ్ళు కన్సల్ట్ చేయాలంటే మీకు దాని గురించి కొంచెం ఏదో తెలుసుంటే, మీరు ఆ కంపెనీ గురించి ఏంటి వర్క్ ఏంటో మీకు తెలుసుంటే ఓకే, నేను మీకు చెప్పే రన్ అంటున్నాను. నేను చెప్పకుండా ఇది జాబ్, ఇది సంథింగ్, ఇది ఎక్సెట్రా అని చెప్పి మిమ్మల్ని రమ్మనట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో ఇలా ఉంటుంది అని మీకు చెప్తున్నాను కదా. మీకు క్లారిటీగా ఎవరైనా జాయిన్ చేసుకునే వాళ్ళు ఎలా చెప్తారు. సో మంత్లీ మీకు ఒక 50, 20 మీకు 13, 30 కూడా వచ్చేస్తాయండి. సో అని చెప్తారు. నేను అలా చెప్పట్లేదుగా. చెప్పానా మీకు ఎప్పుడైనా అలా 30 వస్తుందండి వచ్చేసేయండి అని చెప్పానా? అవునా కదా.
సో కొంతమంది కాల్స్ మాట్లాడితే వచ్చేస్తాయా, సో వాళ్ళు జస్ట్ మీటింగ్లో జాయిన్ చేస్తే వస్తాయా, లేదు. సో ప్రోడక్ట్ గురించే ఉంటుంది. మెయిన్ థింగ్ అదే, వీళ్ళు వాడే థీమ్ వేరు అంతే. ఓకే, దీనివల్ల కొంచెం డౌట్లు రావడం అలా జరుగుతుందండి. సో ఫన్నీ కాంటాక్ట్ అంట. సో ఫన్నీ కాంటాక్ట్ గారు అయితే కమెంట్ చేశారు. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ నేను కాదన్ను. నెట్వర్క్ మార్కెటింగ్ దాని గురించి మనకు జరిగిన స్కాములు చాలా ఉన్నాయి. మరి అన్ని స్కాములు ఉన్నప్పుడు అన్ని కంపెనీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకి ఒక 42 years అవుతుంది కదా. 42 yearsలో చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి. సో అన్ని కంపెనీ ముత్తపడ్డే మరి ఫర్ ఎందుకు ఉంది? మెయిన్ రీజన్ దీనికి మనకు కొంచెం రిప్లై ఇస్తే మీకు క్లియర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి చోట ప్రోడక్ట్ అనేది చెత్త, కానీ మన దగ్గర ప్రోడక్టే బంగారం. అది మెయిన్ థింగ్. సో ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ అండ్ ప్యూరిటీ ఉంటుంది. సో బయట తీసుకున్న దానికంటే మన దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రేట్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. మరి రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుందండి? ఫర్ బయట దొరికే దానికి క్వాలిటీకి మనకు దొరికే దానికి క్వాలిటీకి డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఆడ బయట కొనుక్కున్న దానికి నీకు ఇన్కమ్ రాదు, మనం ఇక్కడ కొనుక్కుంటే రేట్ ఉంటుంది, నీకు ఇన్కమ్ వస్తుంది అన్నీ ఉంది. సో అది మీరు మైండ్తో కరెక్ట్గా ఆలోచించి సో బయట ప్రోడక్ట్ని తీసుకోండి, మన ప్రోడక్ట్ని తీసుకోండి, దాని ప్రైస్ కంపేర్ చేయండి, దీని ప్రైస్ కంపేర్ చేయండి, అన్నింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఎక్కడైనా తప్పుగా ఇట్లా ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను కూడా కంపేర్ చేసి మీకు దానికి సపరేట్గా వీడియో తీసి మీకు పెడతాను. ఓకే, దానికి క్లారిఫికేషన్ ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మీ మేనేజర్ ఎవరు బ్రో? నేను చెప్పను, నిన్న మేనేజర్తో వర్క్ చేయట్లేదు. ఓకే, నా మేనేజర్ చెప్పిందని ఇట్లా చెప్పిందని చేయట్లేదు వర్క్. అయితే నేను వాళ్ళ ప్రాసెస్ వేరే ఉంది, నాకు నచ్చలేదు ప్రాసెస్. ఎవరి ప్రాసెస్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి జాబ్ అని చెప్పి అలా చెప్పమంటే నేను చెయ్యను, అది నాకు నచ్చలేదు. ఒకళ్ళు మోసం చేసి తెచ్చి తర్వాత వాళ్ళతోటి నాకెందుకు. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఆ ప్రోడక్ట్ గురించి 100% నేను నేర్చుకుంటున్నాను, దాని గురించి మీకు చెప్తున్నాను. దీని ద్వారా రండి, దీని ద్వారా చేసుకుందాం. ఫ్యూచర్లో మళ్ళీ నాకు అట్లా రోగాలకి వస్తే మనకు కావాలి, అప్పుడు గుర్తుకు వస్తుంది. కరోనా అప్పుడు ఆ టైం అట్లాంటిది ఏమైనా మళ్ళీ వచ్చింది అనుకో, దెబ్బ కంపెనీలు వేసిపోతాయి పైకి, అప్పుడు జాయిన్ అవుతారు ఒక్కొక్కరు వచ్చి. ఇప్పుడు ఏం జాయిన్ అవ్వరు, రావం కోరుకోవట్లేదు. కాకపోతే అట్లాంటివి వస్తాయి కానీ మన వాళ్ళకి తెలివి రాదు. ఏంటంటే మనకేంటి లైవ్ ఎగ్జాంపుల్ ఎలా కావాలి, ఇట్లానే కావాలి. ఇట్లాంటివి వస్తే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇమ్యూనిటీ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, ఇదంతా అప్పుడు కావాల్సి వస్తుంది కదా. అప్పుడు గుర్తుకొస్తుంది ఏదైనా. ఇమ్యూనిటీ లేక అక్కడ తిరిగినాం, ఇక్కడ తిరిగినాం, ఉంటుంది కొంచెం. అన్నా నేను మీ దాంట్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను, కానీ నాతో అమౌంట్ లేవు, కొంచెం ఉన్నా ఎలా చేయాలి? ఓకే, ఒకసారి మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది, మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీ దగ్గర ఒక 25-26 ఉందనుకో, మీతో అమౌంట్ నేను పే చేసి మీ దగ్గర ప్రోడక్ట్స్ నేనే కొంటాను. ఓకే, నా దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి మీకు ఒక స్పెషల్ బోనస్. మీ దగ్గర 26-27 అట్లా ఉన్నాయనుకో, మీతో అమౌంట్ ఏవైతే ఉందో అది నేను కట్టేసుకొని, అందులో నేను నా అమౌంట్ ద్వారా ప్రోడక్ట్స్ నేను కొనుక్కొని, మీతో అమౌంట్ ఏముందో దాంతో మీకు 260 కంప్లీట్ చేసుకోండి. మీ దగ్గర నేను ప్రోడక్ట్ కొంటున్నా, మీకు ఒక ఇన్కమ్ కూడా ఇస్తున్నా. ఓకే, హ్యాపీయా? ఎందుకంటే మీరు నన్ను నమ్ముకొని ఓకే అన్న నీ దగ్గర కావాలని మీరే ఎందుకని ఇన్ని రోజులు ఆగారు కాబట్టి మీకు ఈ ప్రాసెస్. ఓకే, చెయ్యి బ్రో. మ్యామ్ నిన్ను ఎవరు ఆపేది? ఓకే, బ్యాడ్ కమెంట్స్ని కామెడీగా చూడు అంతే. ఓకే భయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంకా లైట్ తీసుకుంటా మళ్ళీ. చెయ్యి బ్రో, మనల్ని ఆపేది బ్యాడ్ కమెంట్స్ వస్తే. ఓకే, నెక్స్ట్ అండి బాలకృష్ణ గారు, ఈ ఆల్రెడీ ఫర్ ఎవర్లో జాయిన్ అయిన వ్యక్తి. హాయ్ బ్రో, ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు కంగ్రాచులేట్ ఫర్ అప్లోడింగ్ ఏ వీడియో ఎవ్రీడే అండ్ గివింగ్ నైస్ ఇన్ఫర్మేషన్. హాయ్ బ్రో, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే బ్యాడ్ కమెంట్స్ ఖచ్చితంగా వస్తాయి బ్రో. ఫ్రూట్స్ ఉన్న ట్రీకి స్టోన్స్ వేస్తారు, ఫ్రూట్స్ కింద పడ్డాక తీసుకొని వెళ్ళిపోతారు అంతే జనాలు. కరెక్టే అండి, మన దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలంటే రాళ్ళు కొట్టేసి తీసుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు ఎటు పడితే. నాకు మీ చెప్పిన ఇది బాగుందండి, ట్రీ అండ్ ఫ్రూట్ విషయం అయితే చాలా బాగుంది.
మీరు ఈ కంపెనీకి వచ్చి 1 month అవుతుంది ఐ గెస్. నెక్స్ట్ ఇంకా ఉంది, చాలా ఫేస్ చేయాలి. అప్పుడు అయిపోలేదు, జస్ట్ 1 month కదా నీ జర్నీ. డోంట్ ఫీల్ ఫర్ బ్యాడ్ కమెంట్స్, జస్ట్ లీవ్ ఇట్ అండ్ మోర్. ఓకే, ఫార్వర్డ్. అది ఏం లేదండి, మనం మామూలుగా అయితే మనకు వచ్చే కమెంట్స్ ఇలా ఉండవు. మాక్సిమం నేను చేసే దాంట్లో అయినా సరే వీడియోస్లోనూ నాకు లేదు ఇలా. సరే ఓకే, నేను జాయిన్ అయ్యి 1 month అయిందంటే ఒకవేళ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మామూలుగా వేరే దాంట్లో మనం కాల్స్ ఒకటే మాట్లాడతాం కాబట్టి మనకంత ఇబ్బంది ఏమి ఉండదు. మీకు కాల్స్ ఒకటే కాబట్టి ఏదో ఒక హ్యాండిల్ పెట్టుకుంటారు, కాల్స్ తెచ్చుకుంటారు, మాట్లాడతారు, మిమ్మల్ని ఎవరు ఏమనరు. కాకపోతే ఇక్కడ అలా కాదు కదా, అదొక ఇబ్బంది. సర్లే ఓకే, లూయిట్ మనం పాస్ట్ వదిలేసి కూల్గా మనం వర్క్ చేసుకుంటే చాలు. డోంట్ ఫీల్ అబౌట్ బ్యాడ్ కమెంట్స్, దిస్ ఈజ్ వెరీ రియల్ గుడ్ platform, you're doing good job. I am also one of the number in forever. నిజంగా ఫరెవర్ వాళ్ళు ఎవరైతే జాయిన్ అయిన మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారా? ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళే ఫాలో అవుతున్నారు అనుకున్నా. ఒకవేళ మీరు నిజంగా ఎవరైనా కొత్త వాళ్ళు కాకుండా అంటే నేను ఫరెవర్లో ఉండి నిజంగా అందులో వర్క్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ చేయండి. నిజంగా నేను అనుకోలేదండి మీరు ఇందులో ఉన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోలేదు. నేను వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళ నుంచి కొన్ని కాల్స్ బ్యాడ్ కాల్స్ వస్తున్నాయి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, అని వచ్చాయి కొన్ని, అందుకనే కొంచెం బ్యాడ్గా తీసుకున్నాను. ఓకే, ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, బై ఎమ్ ఫ్రమ్ రియల్లీ జాయిన్, మీరు ఎన్ని సీసీలు అయినా అట్లా చేయండి, కొంచెం తెలుసుకుంటా. ఓకే ఓకే చెయ్యండి అన్న. నన్ను కొత్తగా జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, 2C కంప్లీట్ చేసేసా, ప్రయత్నంలో ఉన్నాను, మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. తను 2CC కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఓకే అన్న, డైలీ ఎంత క్వాంటిటీ తాగాలి? 2 liters తాగితే తాగొచ్చా? నిజం చెప్పాలంటే ఇదైతే మీరు 1 liter తాగడానికి ఇబ్బంది పడతారండి. సో తాగొచ్చు, నేనైతే ఈజీగా తాగేస్తాను 2 liters రోజుకి. కాకపోతే ఆ ప్రైజ్ మీరు చూసుకోండి, 2 liters తాగొచ్చా అంటున్నారు కదా. సో ఏంటంటే మెయిన్ థింగ్ 2 liters తాగకండి. నేను చెప్పే ప్రిఫర్డ్ మేము మంచి ఒకటి చెప్తాను, 240 ml per day తీసేసుకోవచ్చు మొత్తానికి ఒక రోజు ఒక టైంలో. లేదనుకుంటే 110 ml అనేది ఒక పూట తీసుకొని ఇంకో 110 ml అనేది నైట్ తీసుకోవడం కానీ ఈవినింగ్ తీసుకోవడం కానీ తీసుకోండి. రోజుకో 2 సార్లు కానీ 3 సార్లు కానీ 110 ml తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు మొత్తం తాగొచ్చు అంటే మొత్తం తాగినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ మనకు ఒక డ్రింక్ లాగా. సో మీకు ఒక ఇమ్యూనిటీ పవర్ అంటే న్యాచురల్ పవర్ అనేది మనకి ఇవ్వడానికి ఒక న్యాచురల్, నిజం చెప్తున్నానండి, చాలా మంచిది. హెయిర్కి మాత్రం చాలా బాగుంది, స్కిన్కి కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. మీరు ఏ మాటగా మాట, అది మాత్రం నిజం. సో మనకు చాలా హెల్దీగా అంటే ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే మనం ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్తున్నాను కదా, రోజు నేను తాగుతున్నాను మీ కళ్ళ ముందే. సో నిజంగా మీకు ఎంతైనా తాగొచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు మళ్ళీ తాగుతారు, అంత బాగుంటుంది. నేను ఎన్నెనబడి వచ్చిన నీళ్ళు కనపడలే, గడగడమని చెప్పి ఇప్పుడు సగం బాటిల్ అయిపోయింది. అది టేస్ట్ ఉంది మనకు, అదంతా అలెవెరా అది ప్యూర్లో టేస్ట్ ఉండదు, కొంచెం పుల్లగా కొంచెం ఒకరికి ఆ టైప్లో ఉంటుంది. ఇదేంటి తీయగా ఉండగా మనకి ఎక్కువ తీసేసుకుంటున్నాం. సో నేను ప్రిఫర్ చేసేయండి అది తీసుకోండి, కరెక్ట్ క్వాంటిటీలు తాగుతారు. ఇదనుకోండి వెళ్ళే కొద్దీ వెళ్తానే ఉంటుంది, మీరు ఇంక కొనుక్కుంటూనే ఉంటారు. అది హాయ్ బ్రో, చాలా బాగా చేస్తున్నారు వీడియోస్, నైస్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఈజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఐ ఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద నెంబర్ ఇన్ ఫర్ ఎవర్. ఓకే గుడ్. ఇంకో విషయం ఏంటంటే అండి, ఓకే ఇంకో కామెంట్ కూడా ఉంది, అది కూడా అన్నీ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఒక మంచి దాని గురించి మనము మాట్లాడుకుందాం. ఓకేనా? హాయ్ హేమంత్, హౌ ఆర్ యూ బ్రో? 2CC కాకుండా 699 స్టార్ట్ చేసి బాగుంటుంది కదా. సో మన కింద వేరే వాళ్ళని జాయిన్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, మీరు ఒక 700తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. 799 7 అది 6
నాకు డౌట్ అండి, మీరు అనిల్ గారు ఒకవేళ మీరు మళ్ళీ ఒకసారి నాకు కమెంట్ చేయండి. అది 699 లేదా 699, అది 700 7,000, ఒకసారి మళ్ళీ నాకు కమెంట్ చేయండి. మీరు పరివార్లో జాయిన్ అవ్వాలంటే ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎలా అయినా సరే 260 కంప్లీట్ చేసుకోవాలి 2 months లోపల. 2 months లో 260 కంప్లీట్ చేసుకోవాలి. ఇంకో విషయం కూడా ఉంది, అదొక మ్యాజికల్. మీరు ఫ్రీగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, దానికంటే ఒక ప్రాసెస్ ఉంది. కాకపోతే మీరు ఒక 2 months లో గోల్ ఇస్తారు, ఆ గోల్ని మీరు కరెక్ట్గా రీచ్ అవ్వగలిగితేనే మీరు చేసిన దానికి ఫలితం ఉంటుంది. మీరు 2 months లోపల ఆ గోల్ చేయలేకపోయారు అంటే వ్యర్థం, మొత్తం వేస్ట్ అయిపోయినట్టే, అదైతే వేస్ట్. ఓకే, మీరు 2 months గోల్ ఇచ్చి నీ సీసీలు కంప్లీట్ చేయండి మీకు అయిపోద్ది అంటారు. సో మీరు 2 months లోపల కంప్లీట్ చేయలేకపోయారు, వేస్ట్ అయిపోద్ది అనమాట. అది నేను ఇది ఎలా తెలుసు అంటే, మనకు ఒక సీనియర్ ఫర్ ఎవర్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి, ఎట్లా వెళ్ళిపోయిందంటే ఒక చిన్న విషయాల వల్ల నేను లేడు ఇప్పుడు, సాట్లు అనమాట. ఏంటి ఇది, సారీ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇది ఫేక్ కాదా బ్రో, చెప్పు. ఇది ఫేక్ కాదా, మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తానండి రేపు ఎల్లుండి, ఫేక్ ఆర్ ఎలా ఏంటి అని. ఓకే, ఆల్రెడీ జాయిన్ అయ్యాము, చాలా బాగా యూట్యూబ్ రన్ చేస్తున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయింది, సారీ కామెంట్ అయిపోయింది. మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారా, 2cc కంప్లీట్ చేశారు కదా, మళ్ళీ మీరు ఎన్ని మెంబర్స్ని జాయిన్ చేశారు? ఫస్ట్ థింగ్ అండి, చాలా మందికి ఏంటి ఎంతమందిని జాయిన్ చేయాలి ఏంటి అసలు తెలియదు. కొంతమంది ఇంకా ఎలా ఉన్నారంటే నా వీడియోస్ చూసి కూడా జాయిన్ అయిపోయిన తర్వాత బాబు అది భయ మనకి శాలరీ ఏంటి కథ ఏంటి అని అడుగుతున్నారు. సో ఒక వ్యక్తి ముస్లిం అక్క సిస్టర్ అవుతారు. హాయ్ అన్న, ఐఎమ్ రంజాన్ బి, 2cc కంప్లీట్ చేశాను, జస్ట్ ఇప్పుడే 28,756. ఏంటంటే ఈరోజు ఉన్న ఆఫర్ కొత్తగా ఏదో వచ్చింది, 28,756 అమౌంట్ వచ్చేసి మనం కంప్లీట్ చేసుకోవచ్చు అని పే చేశాను. ఏంటంటే మనకు ఆఫర్ అని చెప్పి ఇంకా 1,000 రూపాయలు తగ్గించారని చెప్పి జాయిన్ చేశారంట. చేశాను ఆఫర్ ప్యాక్ తో. అన్న మీకు ఫస్ట్ శాలరీ వచ్చిందా, ఎస్ ఆర్ నో, అంత అమౌంట్ అన్న, మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఏందని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ అని చెప్పలేదు కదండి, మీరు మళ్ళీ తర్వాత వచ్చిన దాన్ని రియల్ ఆఫ్ ఫేక్ ఇన్ కట్టేసిన తర్వాత మీరు రియల్ ఆఫ్ ఫేక్ అన్నారు. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒకసారి కాల్ చేసి అడగడం జరగలేదు, ఏం జరగలేదు, డైరెక్ట్గా జాయిన్ అయిపోయిన తర్వాత అడిగారు. సో నేనేంటంటే నేను హిందువుల వరకు వెళ్తుంది అనుకున్నాను, కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, నేను అందరికీ సపోర్ట్గా ఉన్నానని నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక కమెంట్ ద్వారా కానీ ఒక కాల్ ద్వారా కానీ మన ఏంటి ఒక రిలీజియన్ వాళ్ళు కూడా మనకు చేస్తున్నారంటే మనము ఓకే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి, ప్రతి ఒక్కరు మనం నమ్ముతున్నారు కాబట్టి మనకి వెళ్తున్నారని నాకు అర్థమైందండి. ఓకే, మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండ్ ఇస్తాను కూడా, ఇంకా డౌన్ అవ్వకుండా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓకే మేము చిన్నగా రమ్మన్నప్పుడు మీరు చిన్నగా వెళ్ళిపోండి, పెద్ద దాంట్లో వెళ్ళలేనప్పుడు వెళ్ళకండి, తక్కువలో వెళ్దాం అనుకున్నప్పుడు తక్కువ నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకున్నాం, మర్చిపోయేవాడతాడు. సారీ, చిన్న నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్నగా తీసుకొని వెళ్ళిపోండి. ఒకవేళ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా తీసుకోండి. కొంతమంది 2cc తీసుకుంటేనే మీరు గెలుస్తారు, లేదు అలా ఏం లేదు. మీకు 2 months టైం ఉంది. ఇక్కడ మీ 2 monthsలో మీరు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, తెలుసా, థ్రిల్లింగ్గా ఉంటుంది. 2 months ఇన్కమ్ రాలేదు, మీరు 2cc చేసుకున్నా అక్కడ కూడా మీరు బాధపడకూడదు. ఎక్కడ కూడా మీరు బాధపడితే వేస్ట్. 2 months చేసుకున్న మనకి ఇన్కమ్ రాలేదంటే మనం ఎక్కడో తప్పు చేసాం, ప్లాన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రాలేదు చాలా మంది కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పే విధంగా జాయిన్ చేసి దానిలో ఇన్కమ్ ప్రాసెస్ రావట్లేదు. మేము ప్లాన్ చేంజ్ చేయండి, ప్లాన్ వర్క్ అవ్వలేదంటే ప్లాన్ చేంజ్ చేయండి. సో మనం కరెక్ట్గా చెప్పట్లేదు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏంటంటే 6 days 3 days చేసేసి హెడేక్ తెచ్చేసుకుంటారు. ఏంటంటే మనం తొందరగా వచ్చేయాలి అని చెప్పి బాగా ప్రెషర్తో వర్క్ చేసేసి 2 months 3 months కాల్స్ బాగా గట్టి 2 days 3 days కాల్స్ బాగా మాట్లాడి 1 weekలోనే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి కింద పడిపోతుంటారు. అవునా కదా అండి? మీరు కొత్తగా జాయిన్ ఎవరైనా ఉంటే స్ట్రెస్గా ఫీల్ అయిపోయి 1 weekలోనే లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళు ఎంత మోటివేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా 1 వీక్లో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది 1 వీక్లో టపా కట్టేశారు. ఇంకో థింగ్, మనకి అలోవెరాలో హనీ ఉంది కదా, దానివల్ల ఏంటి భయ్యా లాభం కొంతమంది అడిగారు. దాని గురించి నేను చెప్తాను. నా రీసెంట్గా కాకపోయినా లాస్ట్లో పాస్ట్ ఇయర్స్ ఒక 2017 నుంచి 16 దాకా చూసుకుంటే అప్పుడు కూడా ఫరెవర్ ఉంది. సో నాకు అప్పుడైనా చాలా చిన్న వయసు కదా, సో అప్పుడు మేము మా ఇంటికి ఒక ఆంటీ రావడం జరిగింది. సో తను చూసి ఏంటి ఫ్రైడ్ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు కంపెనీలో చాలా రేటు ఉంటాయి అక్క, వేస్ట్ ఇది ఏదో ఉందంట. సో అలోవెరా డబ్బా 4,000కి అమ్మారండి. అప్పుడు 4,000కి అమ్మారు. అప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకున్నారు, సో ఇది చాలా క్వాలిటీ అమ్మా అని చెప్పేసి అప్పట్లో దీనికి ఉన్న ఎంఆర్పీ ప్రైస్ కంటే డబల్ అమ్మారు. ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, నా స్పాన్సర్, మిమ్మల్ని స్పాన్సర్ చేసుకున్నాను. సో అప్పుడు ఏం చేశారు, దాని బ్యూటిషియన్ అనమాట మా సంబంధించిన. సో ఇప్పుడు నేను వేరే వాళ్ళ కింద జాయిన్ అయ్యాను. సో తన దగ్గర నుంచి నేను ప్రోడక్ట్ కొనుక్కున్నా. ఇప్పుడు నా రిలేటివ్స్కి తను ఎలా అమ్మిందంటే, మా ఆంటీకి వేరే వాళ్ళు ఎలా అమ్మారంటే, ఇప్పుడు క్రీమ్ ఇచ్చారనమాట. సో పింపుల్ పోతుంది అని చెప్పి ఇచ్చారు. సో మన జెల్లీ ఇచ్చారు. అప్పుడు ఇస్తే తీసుకుంది, బాగా చేసింది. సో అన్ని బాగానే ఉంది కాదనలా. హనీ కూడా అమ్మిందంట. హనీ అప్పుడు మనకు ఇప్పుడు 1/2 kg హనీ అప్పుడే 1,500-3,000 పెట్టి అమ్మిందంట. అది అలా అమ్మిస్తే అది వాళ్ళ కొడుకుకి వాడితే తను అప్పుడు ఆ హనీ వాడినందుకు మంచి స్కిన్ గ్లో వచ్చిందంట, మంచి మౌడు భలే అయ్యిండు అని చెప్పింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళే కదా కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇంజన్ ఆయిల్ మారుస్తూ ఉండాల, అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు ఏదైనా అంతే, మనిషి అయినా అంతే, ఒక బండి అయినా అంతే. బండికి బోర్కి రాకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? ఓనర్ది. ఇప్పుడు నీ బాడీకి నువ్వే ఓనర్వి, నువ్వు చూసుకోవాలి ఏంది నీ పరిస్థితి అని. అలాగే అక్కడ కూడా అంతే, నీ బండికి ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు చూసుకుంటావు, ఇంజన్ ఆయిల్ మార్చుకుంటావు, పెట్రోల్ వేసుకుంటావు, నడిపించుకుంటావు. అలాగే నీకు తెలుసు కదా ఏది తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ప్రాసెస్, కెమికల్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒరిజినల్ నేను అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇదే తీసుకోమని చెప్పట్లేదు. కాకపోతే దీన్ని ప్రిఫర్ చేసే వాళ్ళు ఎలా ఉండదు అంటే, మంచిగా మీరు ప్రిఫర్ చేస్తే ఆ అమౌంట్తో కూడా మీరు తీసుకొని మీరు హెల్తీగా ఉండొచ్చు, పక్కన వాళ్ళు హెల్తీగా ఉంచవచ్చు. మీరు అమౌంట్ వస్తుంది, హెల్తీ గురించి చెప్తున్నారు, ఒక మంచి పేరు వస్తుంది, అన్నీ వస్తుంది. ఒక విధంగా మీరు చెప్పే విధంగా, మీరు నేర్చుకునే విధంగానే ఉంటుంది ఏదైనా. సో అవన్నీ మీ టీమ్మేట్స్ మీకు చెప్తున్నారా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఏదో చెప్పారు చేసాము. కొంతమంది గార్షినా గురించి నాకు కొంచెం బ్యాడ్గా చెప్పారు. సో దాని గురించి నేను క్లియర్ ఇస్తాను. గార్షినా వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి భయ్యా, అది ఇది అన్నారు. ఓకే, దాని గురించి నేను మీకు ఇస్తాను. గార్షినా ఏంటంటే అండి, ఒక అడవి రకం చింతపండు. అవును, నా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కన్ఫర్మ్. కాకపోతే ఎవరు వాడచ్చు వాడద్దు అనేది నేను వీడియో ఫుల్ కంప్లీట్గా పెట్టాను. సో ఆ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి ఆ వెయిట్ లాస్ దాని ప్రోగ్రాంలో తెలుస్తుంది. మీరు కంప్లీట్గా వీడియో చూడకుండా సగం చూసి అంటే మీరు సైడ్ ఎఫెక్ట్ ఎవరికి వస్తుందో లేదు, మీ వీడియో లాస్ట్ వరకు చూడండి. సైడ్ ఎఫెక్ట్ అంటే ఎవరు వాడకూడదు అనేది నేను పెట్టాను. వాడితే వాళ్ళకి ప్రాబ్లం, మీకు ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం లేదు. సో ఇంకోటి అంటే ఏజ్ లిమిట్ ఉంటుందండి దేనికైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఈ ఏజ్లో ఇంత వెయిట్ ఉండడం కామన్ జీన్స్లో ఉన్నప్పుడు. సో ఆ వెయిట్ కంటే మించి ఉన్న వాళ్ళు వాడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు చిన్నపిల్లలు కూడా వాడేస్తామంటే అవదు. 20 దాటిన వాళ్ళు వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో కొడితే ఏ ఏజ్ వాళ్ళు ఎంత వెయిట్ వరకు ఉండాలని ఉంటుంది. సో కాబట్టి మనం దాని గురించి మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. మీకు క్లారిటీ మొత్తం క్లారిటీ ఇస్తాం. ఓకే, మొత్తం క్లారిటీ. సో అప్పుడు మనం ఆ ఏజ్ లిమిట్ ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అంతా మనం ఒక వీడియో లేని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి చేసాం కదా అప్పుడు. సో ఆ వెయిట్ లాస్ వాళ్ళు ఎంతమంది ఎలా ఏ ఏజ్లో వాళ్ళు వాడచ్చు, ఎంత ఏజ్ వాళ్ళు వాడచ్చు, ఎంత వెయిట్ ఉన్నప్పుడు వాడచ్చు అనే దానికి కూడా ఒక వీడియో చేద్దాం. ఓకేనా, మీకేం ప్రాబ్లం లేదు. షార్ట్లో చేయమంటే షార్ట్లో చేస్తా, 2 minutesలో చేయమంటారు 3 minutesలో చేయమంటే 3 minutesలో చేస్తా. కాకపోతే కమెంట్స్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. సో మీరు కొంచెం ఓపికతో విషయం మొత్తాన్ని చూస్తే ఇన్ఫర్మేషన్ని సింపుల్గా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇంకా మీలో ఎవరికైనా సరే డౌట్ ఉన్నా ఏదైనా సరే మీరు ఫస్ట్ కమెంట్ చేయండి. అలాగే మనకి ఏదైనా కాల్ చేయకండి, ఫస్ట్ మెసేజ్ చేయండి ఒక వాట్సాప్లో, అన్న సో అండ్ సో అని చెప్పండి. ఎందుకంటే మీరు ఫస్ట్ కాల్ చేస్తే నేను ఎందుకు పనిలో, కాల్ అయితే తొందరగా ఇవ్వలేండి. ఇప్పుడు మనకు వాట్సాప్లో మెసేజ్ అనుకోండి, మనకి ఒక ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఉంటే మనం డైరెక్ట్గా మనం చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంకోటి చాలామంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఇప్పుడు నుంచి చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ 1 like and 1 comment అండ్ షేర్ మస్ట్ అండి. మీరు అక్కడ ఎలా షేర్ చేస్తున్నారు, కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ 10 మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నారు మీరు.
నేను అనుకుంటున్నాను. సో అదే మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే 10 మందికి వెళ్తేనే 10 మందికి యూజ్ అవుతానే కదా. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే షేర్ చేయండి, లేదంటే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.